నాకు ఒకరోజు ఈ ఛాంబర్ కదా క్లబ్లో ఇతన్ని చూపించారు ఒక ఫంక్షన్లో జరుగుతుంటే అప్పుడు అతను ఎవరో తెలియదు, నాకు ఏం తెలీదు. నేను 100 ఇయర్స్ ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ హడావిడిగా ఉంటే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే హీరోయిన్ ఇతను పరిచయం చేసింది నాకు. హృదయకాలేయం హీరో సంపూర్ణేష్ అంటే అసలు ఆ సినిమా అసలు ముందు కాలేయం అంటే అర్థం కాదు. ఆడేవాడు టైటిల్ పెట్టిన పిచ్చోడేవాడు, ఈయన్ని హీరో పెట్టినోడేవాడు, ఈడెవడు ఆడేవాడు అనుకుని నేను వెళ్ళిపోయినాక మళ్ళీ ఆమె ఒక గంట అయినాక ఏంటి సార్ అట్లా పలకరిస్తలేదు, మీరు పలకరించకుండా వెళ్ళిపోయారు ఏంటండి అని. ఏంటి పలకరించిన అతను ఎవరు హీరో ఏంటి అన్నాను నేను. లేదు సార్ అసలు నెట్లో పిచ్చిగా ఉంది అతని పరిస్థితి ఇవాళ. అతనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు. మహేష్ బాబు తర్వాత అతనే ఫ్యాన్సా, అసలు ఫ్యాన్స్ ఎట్లా వస్తారు అతనికి అంటాను. లేదు సార్ మీరు చూడండి సార్ అని చెప్పి బలవంతంగా అక్కడే నాకు నెట్లో చూపించాను, ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూసినాక నిజంగా అసలు ఇది ఇంతగా ఉంది, నిజంగా బాగుంది కదా, ట్రైలర్ విచిత్రంగా ఉంది. అప్పుడు నేను అసలు ఎవరినో ఆదిత్య లాంటి వాళ్ళు ఎవరినో ఒకరిని చూసి అసలు కాలేయం అంటే ఏంటంటే, నాకు కాలేయం అంటే తెలియదు ముందు. అసలు కాలేయం ఏంటంటే గోల్ ఏంటి, అసలు ఈ టైటిల్ ఏంటి, సినిమా ఏంటి, ఈ క్రేజ్ ఏంటి అని అడిగాను. అడిగితే ఏదో ఆయన చెప్పాడు. తర్వాత కాలేయం అంటే ఏంటండి ఇంతకీ లివరు. సరే తర్వాత ఇతను సినిమా చూపించాడు. సినిమా చూపిస్తే ఎక్కడ లివర్ సంగతి ఎవరు మాట్లాడతలేదు. సినిమా అంతా అయిపోయినా నాకు అర్థం కాలేదు. ఏంటంటే లివర్ అన్నారు మీరు, ఏమో ఇదేదో కిడ్నీ చూపిస్తారు సినిమాలో ఏంటంటే. అదే సార్ అతనికి ఏమీ తెలియదండి ఆ సినిమాలో. సో ఇతను కిడ్నీకి లివర్కి తెలియకుండా ఇతను సైంటిస్ట్, పెద్ద సైంటిస్టు. ఇతను ఏదేదో చేస్తూ ఉంటాడు. అది తలుసుకుని నవ్వుతూ ఉంటాం. సినిమా చూస్తున్నంతసేపు చూసి బయటకు వచ్చినాక, ఇప్పుడు నేను చూసి అప్పుడు నెల అయిపోయింది, ఇంకా నాకు అతను కనపడ్డా కానీ ఆ సినిమా పేరు ఎవరన్నా చెప్తే కానీ తెరలుగా నవ్వు వస్తూనే ఉంటుంది నాకు. సో అంత నవ్వించిన సినిమా ఈ మధ్యకాలంలో నాకు లేదు. అందుకని వాళ్ళు నా సొంత సినిమా ఉంటే దాన్ని ప్రమోట్ చేసుకుంటాం కంటే కూడా ముందు ఇది ప్రమోట్ చేయటం అవసరం అనే ఫీలింగ్తో వాళ్ళని పిలవగానే వచ్చాను నేను. సో ఇలాంటి మంచి సినిమా అంటే ఇవాళ మేము ఊరికే మీటింగ్ మైక్ దొరికింది కదా అని మంచి సినిమాలు తీయట్లేదు, సినిమా బాగుండాలి, సినిమా డిఫరెంట్గా ఉండాలి అని చాలా చెప్తూ ఉంటాం. సో అది డిఫరెంట్గా ఉండాలి అంటే అన్ని నీతి సినిమాలు తీయమని కాదు, ఇలా డిఫరెంట్గా ఏదో ఒక మంచి ఆలోచన చేశాడు అతను సాయి రాజేష్. మంచి ఆలోచన చేసి కొత్త వాళ్ళతో కొత్త సినిమా తీశాడు. అలాంటి సినిమాలు తీస్తామంటే జనానికి ఎంటర్టైన్మెంట్ని ఇస్తూ వెరైటీ ఇస్తూ మనం, ఎందుకంటే నిజంగా ఆయన సంపూర్ణేష్ బాబు మహేష్ బాబుతో కంపీట్ చేయాలంటే. సో ఇలాంటి సినిమా చేసుకుంటే మనం చూడగలుగుతాం, డెఫినెట్గా ఉంటుంది. ప్రతి వాళ్ళని నవ్వించగలిగే సినిమా, ఛాలెంజ్ చేసి నవ్వించగలిగే సినిమా తీశాడు రాజేష్. సంపూర్ణేష్ అంత బాగా చేశాడు, కావ్య బాగా చేసింది, ఇష్ట బాగా చేసింది. సో ఈ సినిమా ఇటువంటి సినిమాని అసలు కొన్న రాజ్ కందుకూరి, ఐ కంగ్రాచులేట్. యాక్చువల్గా అవకాశం, నా సినిమా రిలీజ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంతా నేనే తీసేసుకునేవాడిని. నాకు ఇవాళ నా సినిమా టెన్షన్ ఉంది కాబట్టి నేను ఏలు కాలు పెడతానికి అవకాశం లేకుండా పోయి వదిలేసాను. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే సంపు హృదయకాలం మ్యూజిక్ ఎంత సంచలనం సృష్టిస్తుంది అనే పాయింట్ చెప్పడానికి ఈరోజు వచ్చాను. మీ అందరికీ తెలిసిందే, చిన్న సినిమాలకు మ్యూజిక్ వర్కౌట్ అవ్వదు అంటే అవ్వట్లేదు అని మనం చాలా రోజులుగా అనుకుంటున్నాం. బట్ చాలా ఆశ్చర్యంగా ఎక్కడ చూసినా కూడా సంపు మ్యూజిక్, ఇంటర్నెట్లో చూసినా మొబైల్స్లో చూసినా. ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే పెద్ద పెద్ద స్టార్లకి డైలాగ్స్ను కాలర్ ట్యూన్స్గా పెట్టుకుంటారు. బట్ ఇప్పుడు సంపూర్ణేష్ డైలాగ్స్ కాలర్ ట్యూన్స్గా సంచలనం రేకెత్తిస్తున్నాయి అనమాట ఆల్ మొబైల్ కంపెనీస్లో. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు చూస్తే సంపూ డైలాగ్స్ కాలర్ ట్యూన్స్ ఉన్నాయి. అందరూ ఎవరిని చూసినా కూడా కాలర్ ట్యూన్స్ పెట్టుకుంటున్నారు. సో ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనే పాయింట్. సో నేను అంటే యూనిట్ని అందరినీ అభినందిస్తున్నాను. అంటే మీ జస్ట్ ఎంజాయ్ ద సక్సెస్ అంతే. ఇంకా నేను ఎప్పుడు ఆయన చెప్పినట్టుగానే, తమ్మారెడ్డి గారు చెప్పినట్టుగానే ఇందాక, అది ఎప్పుడు వీళ్ళకి ప్రోమో వచ్చినా, వీళ్ళ గురించి డిస్కషన్ వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేసేవాడిని. ఎందుకంటే నాకు ఒక్కసారి కూడా కన్విన్సింగ్గా కనిపించలేదు ఈ ప్రాజెక్ట్. బట్ ఎందుకంటే ఇది పైగా నేను ఎవరితో డిస్కస్ చేస్తే కూడా, సరే వాళ్ళకంటే బుద్ధులే, నువ్వు దాని గురించి మారుతావు నాతో అన్నాడు. ఎవరు? మా అశోక్, మా ఫిలిం ఛాంబర్ అశోక్, నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. బాబాయ్ ఈ సినిమా నేను చూశాను, దీని గురించి ప్రోమో, సర్లే నీకు బుద్ధి లేదా వాళ్ళు అంటే అన్నారు. అలాంటిది నేను ఇవాళ తీసుకున్నానంటే మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు ఈ సినిమా నేను మొన్న 2 days బ్యాక్ చూశానండి. అంతకుముందు నేను చూడలేదు. వీళ్ళు లాస్ట్ టైం ప్రోమో వేసినప్పుడు, నేను సినిమా వేసినప్పుడు లేను, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను. మొన్న నేను చూశాను.
చూసి నిన్న మధ్యాహ్నం సైన్ చేశానండి అంతే. ఐ టుక్ ఓన్లీ 8 hours టు డిసైడ్. అది కూడా ఒక ఫినామినల్ ప్రైజ్ కొన్నాను నేను. ఎందుకంటే నేను సాయి రాజేష్ లాస్ట్ టైం కలిసినప్పుడు, రాజేష్ ఈ సినిమా నేను మొత్తం ఏపీ మొత్తానికి తీసుకుందాం అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నావు అని అన్నాడు. అంటే తను కోట్ చేసిన ప్రైజ్ నాకు కళ్ళు తిరిగిపోయినాయండి. ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నావు రాజేష్, ఏంటి అసలు ఈ సినిమా స్కేల్ ఏంటి, ఆ హీరో ఏంటి, నువ్వేంటిది అని అన్నా. సార్ నేనేం చెప్పను, మీరు ఒక మాట చూడండి సార్, 2 daysలో అరేంజ్ చేస్తా అన్నాడు. మొన్న చూశానండి, నిన్న నేను కొన్నానండి. ఇది నా నమ్మకం. ఏంటంటే ఈ సినిమాలో ప్యూర్ హానెస్టీ వీళ్ళకి. అంటే వీళ్ళు చేసినటువంటి ప్రమోషన్ ఈజ్ డిఫరెంట్, హీరో ఇస్ డిఫరెంట్, టైటిల్ ఈజ్ డిఫరెంట్, అండ్ సినిమా ఈజ్ డిఫరెంట్. మార్క్ మై వర్డ్స్, సినిమా ఈజ్ డిఫరెంట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ ఇందులో అన్నిటికన్నా నాకు నచ్చిన పాయింట్ అండి, ఒక రీజన్ వల్ల నేను కొన్నాను. అది బిజినెస్ చేయడానికి కరెక్టా కాదు నాకు తెలియదు, కానీ సంపూర్ణేష్ గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు. నేను ఫేస్బుక్లో ఎక్కడో ఈ మధ్య ఎవరో పెడితే కామెంట్ చూశాను. అతన్ని ఎవరో క్రిటిసైజ్ చేస్తూ, నువ్వు చూసుకున్నావా, ఎలా ఉంటావు, నువ్వు ఎప్పుడైనా నీ ఫేస్ చూసుకున్నావా అని ఒక కామెంట్ పెట్టారండి. పెడితే అతను దాంట్లో, అంటే మొన్న ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్ళి చూశాను నైట్ అది, దాంట్లో అతను ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంటే, భగవంతుడు ఇచ్చిన రూపాన్ని నేనేం చేయలేను, నాలో ఏదైనా గుణం మార్చుకునేది ఉంటే చెప్పండి, నేను మార్చుకుంటాను అన్నాడు. అంటే ఎవరైతే ఈ మాట కామెంట్ పెట్టాడో అతను ఇమ్మీడియట్గా, భయ్యా నన్ను స్లాబ్ కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చావు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అతను కింద మెసేజ్ పెట్టాడండి. అదొక్కటి అతనిలో ఉన్న ట్రాన్స్పరెన్సీ, అతని గుణం చెప్తుందండి. అలాగే ఈ సినిమాకి సాయి రాజేష్ తీసుకున్నటువంటి రిస్క్ ముందు నేను తీసుకున్న రిస్క్ నథింగ్ అండి. సో కాబట్టి నేను తీసుకున్న రిస్క్ చాలా చిన్నదని నేను అనుకుంటున్నాను. మా సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ అయినటువంటి రాజ్ కందుకూరి గారు మా సినిమాను నైజాం గుంటూరు డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయిలోకి రావడానికి దీని వెనుక చాలామంది కృషి ఉంది. డైరెక్టర్ గారు, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరూ హృదయకాలయంకు పనిచేసిన వారికి మరొక్కసారి వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోతే నన్ను ఆదరించినట్టుగా నా సినిమాను కూడా ఆదరిస్తారని, మంచి విజయం ఈ సినిమా సాధిస్తుందన్న నమ్మకం మాకు 100% ఉంది. ఎప్పట్లాగే నన్ను, నా సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస, సంపూర్ణేశ్వర్. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ హార్ట్లీ విషెస్. లైక్ మా ఫిలింకి సపోర్ట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, ఆయన ఫిలిం వదిలి మా ఫిలింకి వచ్చిన తమ్మారెడ్డి గారికి అండ్ మా మధురా శ్రీధర్ గారు, యాక్చువల్గా మన మూవీలో ఈజ్ టేకన్ ది ఆడియో అండ్ మ్యూజిక్ అంతా తనదే, సో తనకి కూడా థ్యాంక్స్. అండ్ రాజ్ కందుకూరి గారికి వెల్కమ్ టు హృదయకాల్యం సార్. అండ్ ఇప్పటికీ తను మన డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, సో మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. సంపు చెప్పేశాడు, అంతా చెప్పాడు. సో థ్యాంక్స్ లాట్. I keep telling this again and again right from the trailer. Thanks for coming here and thanks for the support which you have given for this team. One thing I can assure you, on an average, if you buy a ticket for 500 to 50 rupees to 100 rupees, for this film, you will get 100% more entertainment. You pay 50 rupees, you get entertainment worth 10,000 rupees. You go inside this hall crying, worrying about your problems, but when you come out of the hall, you'll hold your stomach and laughing your tummy out. So definitely it's a good project, full on comedy and hell lot of entertainment. And I would like to thank Raj Kandukuri sir. I would welcome him on the team. మా ఆడియో రిలీజ్ అయింది. సాంగ్స్ని చాలా పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు చాలా బాగా ఆదరించారు. ఎందుకంటే ఒక మూవీ సాంగ్స్ అంటే కొన్ని వరకే యూత్ లేదా పెద్దవాళ్ళకి లేదా దీని వరకే పరిమితం అవుతుంది. కానీ ఈ సాంగ్స్ చిన్నపిల్లలు కూడా, ప్రతి ఇంటికి వెళ్తుంటే చిన్నపిల్లలు కూడా పాడుతున్నారు. దీన్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా మూవీని కూడా సక్సెస్ చేస్తారని మా టీంకి అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్ నేను ఒకటి నమ్మి తీశాను యాక్చువల్గా. అదేంటంటే ఈ సినిమా వల్ల నేను ఒక రిస్క్ అయితే చేశానండి ఖచ్చితంగా. అంటే సినిమా డైరెక్ట్ చేసే క్యాపబిలిటీస్ ఉంది కానీ తీసే దమ్ అయితే నాలో లేదు. కానీ ఒక రిస్క్ చేయదలుచుకొని నేనే ప్రొడ్యూసర్ అయ్యి ఈ కథ అనుకున్నాక ఈ సినిమా తీశాను. సినిమా తీశాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా మీద. ఒక బడ్జెట్ దీని మీద పెట్టాను. సో
ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక ప్రైజ్కి ఇచ్చేసో రిలీజ్ చేసేసేయాలి వెంటనే అనే ఇంటెన్షన్ నాకు లేదు. నా బడ్జెట్ ఎంత అయింది, నా ఏరియా రైట్స్ ఇంత, ఒక పెద్ద సినిమా ప్రైజ్ నా రైట్స్ ఇంత అని నేను ఫిక్స్ అయిపోయాను అంతే. అది కొంటేనే సినిమా రిలీజ్ చేస్తాను, లేకపోతే లేదు. ఒక 6 నెలలైనా 8 నెలలైనా నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నానని ఫిక్స్ అయిపోయాను. సో ఒకసారి మధురాజ్ శ్రీధర్ గారి ఆఫీస్లో రాజ్ కందుకూరి గారు కలిసి ఎంత చెప్తున్నావు రాజేష్, నాకు నీ ఇది గట్స్ నచ్చాయి, కమిట్మెంట్ నచ్చింది, ఫిలిం గురించి విపరీతంగా పోతున్న తమ్మారెడ్డి గారు కానీ మధురాజ్ శ్రీధర్ గారు కానీ అసలు ఎంత ఏపీ మొత్తం ఎంత ఇస్తారు అంటే నేను ఒకటి చెప్పాను. ఆయన అసలు ఏంటి అసలు రేట్ ఏంటి, నేను సినిమా చూడొచ్చా అన్నారు. సార్ సినిమా డిస్ట్రిబ్యూటర్గా అయితే నేను షో వేయలేను సార్, నిన్న వెల్ విషర్గా అయితే మళ్ళీ ఇంకో మధురా గారు తమ్మారెడ్డి గారు మళ్ళీ చూస్తూ ఉంటున్నారు, ఇంకొక షో వేస్తాను, మీరు రండి, కానీ డిస్ట్రిబ్యూటర్గా అయితే మాత్రం నేను షోస్ వేయను, నేను దానికి విరుద్ధం అని చెప్పాను. ఆయన ఓకే ఎట్లాగూ మనం డీల్ కాదనుకున్నాం కాబట్టి నేను వచ్చి జస్ట్ ఫిలిం చూస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నారు. సో మొన్న నేను షో వేసాను. షో వేసిన వెంటనే ఒక 6 hours ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు ఆయన. యాక్చువల్గా ఏంటో నచ్చలేదేమో అనుకున్నాను. 5-6 hours తర్వాత ఫోన్ చేశారు, నైజాం నేను తీసుకుంటున్నాను రాజేష్ అని చెప్పి, ఏపీకి నేను చెప్పిన తీసుకోమంటే ఆయనకి మంచి ఆఫర్. యాక్చువల్గా నైజాం చాలా పెద్ద ఆఫర్ పెట్టుకున్నారు ఆయన. నైజాం కొని మళ్ళీ ఒక 1/2 hour తర్వాత ఫోన్ చేసి గుంటూరు కూడా నేను ఇంట్రెస్టెడ్, గుంటూరు కూడా తీసుకుంటున్నానని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. అసలు స్మాల్ ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఒక సినిమా అవడం అంటేనే చాలా కష్టం ఉన్న ఈ రోజుల్లో థ్యాంక్ యూ సో మచ్ అండి. సెన్సార్ అయిపోయింది సినిమా, క్లీన్ యూ సర్టిఫికేట్ పిలిచి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. సో సినిమా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఒక డేట్ కోసం చూస్తున్నాము అంతే. ఈ ఆడియో ఫంక్షన్కి వస్తున్న కేవలం ఈ సక్సెస్కి కారణం, ఇప్పుడు ఈ హైప్కి మళ్ళీ పెరగడానికి కారణం ఆడియో ఫంక్షన్ అండి. దానికి మీ సపోర్ట్ అసలు మర్చిపోలేము. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ మా సంపూర్ణేష్ బాబు స్పీచ్ ఇప్పటికీ మా టీవీ యూట్యూబ్ ఛానల్లో 1,83,000 ఉందండి. అసలు ఒక పెద్ద హీరోస్ కూడా నాకు తెలిసి ఈ వ్యూస్ ఉండవు. ఒక స్పీచ్ని 1,00,000 రోజుకి 10,000 మంది వెళ్తానే ఉంది. నాకు తెలిసి ఇంకా ఎల్లుండి ఆల్రెడీ మా టీవీ వాళ్ళు ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు 3వ రోజే 1 lakh వ్యూస్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్పీచ్ రీచ్డ్ 1 lakh వ్యూస్ అని. తెలిసి ఇంకో 2 రోజుల్లో 2 lakhs కూడా అయిపోతుంది. దానికి మెయిన్ రీజన్ మీడియా. మీ సపోర్ట్ లేకపోతే అసలు ఈ స్టేజ్కి వచ్చేది కాదు. మేము ఎంత చేసుకున్నా మేము ఫేస్బుక్లో చేసుకునే వాళ్ళం, కానీ నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళింది మాత్రం మీకే. మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను. ఒక 3-4 daysలో డేట్ అనౌన్స్ చేసేస్తానండి. మిగతా ఏరియాస్ అన్నీ కూడా ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తున్నాం. అది థ్యాంక్ యూ సో మచ్.